క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుల కార్యములు అనే ఒక అద్భుతమైన క్రొత్త నిబంధన గ్రంథమును నాది ప్రస్తావన పలికినటువంటి వాక్య సందేశములను క్రీస్తు వారి సువార్తల అనంతరము అలనాడు ఉన్న సంఘములు అపొస్తలులు చేయుచున్న పరిచర్య పరిశుద్ధాత్మతో నింపబడి విస్తరింపబడిన దేవుని వాక్య దినములలో ఏ రీతిగా సంఘాలు ఉన్నాయి, ఏ రీతిగా సంఘములలో విపరీతమైన ధోరణులు ఉన్నాయి అనే స్థితి దాసులు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలియచేసి ఉన్నారు. అలాగునని నేటి దినమున కూడా సంఘములలో అదే పరిస్థితులు స్థిరపరచబడి ఉన్నాయి. ఈ దినమున చదువుబడినటువంటి వాక్యము 6వ అధ్యాయము అంతా కూడాను స్ట్రైఫ్, STRIF, స్ట్రైఫ్, సంఘములలో కలహము, సంఘములలో పోరాటము, సంఘములలో ఒకరిపై ఒకరు ద్వేషములు, సంఘములలో ఒకరిపై ఒకరికి ఆలోచన సరళి వేరు, ఒకరికంటే ఒకరు ఎక్కువ, ఇలాంటి భావాలు ఆ దినాల్లో స్టార్ట్ అయ్యాయి. ఎందుకు ఇవన్నీ దేవుడు రాస్తారంటే మీకు అలా ఉండకూడదు, అందువల్ల అక్కడ ఉన్న సమస్యలు మీరు అర్థం చేసుకొని ఆ రీతిగా మీరు సంఘాలని నడిపించుకోండి అని మహాదేవుడు 2000 సంవత్సరాల క్రితము ఈ మాటలను రాసి మనలను బలపరిచి ధైర్యపరిచి ఆయన పరిచర్యలో ఐకమత్యమును ఇస్తున్నారు. ఈ దినమున చదువుబడినటువంటి వాక్యంలో మొట్టమొదటి మాట ఎలాగుందంటే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, శిష్యుల సంఖ్య సంఘం బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సడగసాగరి. మీ అందరికీ తెలుసు, గ్రీకు భాష అనేది అలనాడు అన్య సాంప్రదాయములకు సంబంధించినటువంటి కుటుంబాలు, అన్య దేవతల్లో ఆరాధించినటువంటి కుటుంబాలు. ఆ గ్రీకు అనగానే అన్యుల కింద లెక్క. అయితే అప్పుడు విస్తరింపబడిన సంఘాలలో యూదులు వెళ్ళి గ్రీకు వారితో ఆ ప్రదేశంలో జీవించినప్పుడు వారి హెబ్రీ భాష మాని గ్రీక్ భాష మాట్లాడటము అలవాటు చేసుకున్నారు. మనం ఏదైనా ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ భాషలోకి వెళ్ళిపోతాం, సహజం. ఇంగ్లీష్లోకి వెళ్తాం, ఆ ఇంగ్లీష్ దేశంలోకి వెళ్ళినప్పుడు. హిందీ దేశంలోకి వెళ్తే హిందీ మాట్లాడతాం, తమిళ దేశంలోకి వెళ్తే తమిళ్ మాట్లాడతాం. ఇలాగా అక్కడ హెబ్రీలకు గ్రీకు మాట్లాడే వాళ్ళన్నా గ్రీకులన్నా అసహ్యం. ఇక్కడ జరిగింది ఏంటంటే, విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీలు ఎప్పుడు కూడా ఈ ధర్మశాస్త్రానుసారమైన స్థితుల్లోనే ఉంటారు. విధవరాండ్రుని కొద్దిగా తక్కువ చూపే చూస్తారు. మనకు కూడా అలాగే ఉంటది, ఇండియాలో కూడా. ఎంత బాధకరమైన విషయం అంటే వాళ్ళని గురించి
అవన్నీ కూడాను కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు అవన్నీ కూడాను త్రోసివేయబడ్డాయి. అలాంటి భావోద్రేకాలు ఎక్కడో ఒక ప్రాంతంలో మాత్రమే మనం చూస్తున్నాం. కానీ సర్వసాధారణముగా పూర్వమున్న స్థితిగతులు లేవు. ఇప్పుడు వారికి మరలా ఆ స్త్రీకి ఉండేటువంటి లక్షణాలకు సంబంధించిన అలంకరణ కూడా తీసివేయాలని ఒక గుర్తింపు వారికి ఒక డ్రెస్ కోడ్. వారు గనుక ఒకవేళ ఒక సనాతనమైనటువంటి స్త్రీ ఇక్కడ కూడా జరిగింది. అక్కడే హెబ్రీయులకి ఎక్కువ అసలు నాకు అనిపిస్తుంది ఆ యూదుల్లో నుంచి వచ్చారేమో మనోళ్ళందరూ అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ యొక్క సంస్కారం అంతా ఇక్కడే ఉంది. కడగా ఉండే స్త్రీ అక్కడ ఎట్లా ఉంటారు తెలుసా? 10 రోజులు బయట కూర్చోబెడతారు. అక్కడ కూడా ఇదివరకు అది. ఇవన్నీ ఆ భారతదేశాన్ని అహశ్వేష్ కాలంలో భారతదేశం కూడా ఆ ఎస్తేర్ మహారాణి ఏలిన రోజుల్లో ఉంది. ఆ యూదు సంస్కారం వాళ్ళకి వీళ్ళకి మిక్స్డ్ అయిందేమోనని నేను అనుకుంటుంటాను. అయితే ఇప్పుడు జరుగుతున్న సంఘటన హెబ్రీయులు చిన్న చూపు చూస్తున్నారంట వాళ్ళని. అనగా అక్కడికి రాకండి, అటు పోండి, అటు కూర్చోండి, ఇటు అలాగ చేస్తుంటే ఆ బోధను బట్టి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ వచ్చింది. సాటి మానవుల్ని మానవులుగా చూడమని దేవుడు వచ్చాడు భూలోకి. అంతే, ఆయన ఏది కొట్టివేళ అందరూ సమానులే. ఎవరైనా కూడా మనం పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, ఇక ఏం చెప్తాంలే మనం. ఈవెన్ దేవుని నమ్మిన కుటుంబాల్లో కూడా ఆ శుభప్రదమైన సంగతులు జరుగుతున్నప్పుడు వాళ్ళని ముందుకు రానిరండి. పరిస్థితులు మానవుడు కల్పించుకొని ఇవన్నీ కూడా మనుష్యుడిని దూరపరుస్తున్నాడని దేవుడు సమానంగా ఉండాలని ఆయన యేసయ్య భూలోకానికి వచ్చాడు. వచ్చి అందరూ సమానమే, ఏ విధమైన మీరు పెట్టుకున్న కట్టడలన్నీ తప్పు అని ఆయన నిర్వచించారు. రెండవది ఏం జరుగుతుందంటే అక్కడ సేవ చేసేవాళ్ళు, దేవుని వాక్యం బోధించేవారు, సంఘములో పరిచయం చేసేవారు రకరకాలుగా ఉండాలి. ఒకరే ఆ పనులు చేయలేరు. చేస్తే అది నిష్ణాతులుగా ఉండలేరు, అది సమముగా జరగలేదు అని పరిచర్యకు ఆటంకం ఉంటుందని మెయిన్ గోల్ ఏంటి? దేవుని వాక్యము బోధించుట, దేవుని యొక్క శక్తివంతమైన సువార్తను బోధించి అనేక ఆత్మలను రక్షించుట అలనాడు అపోస్తలులు చేస్తున్నటువంటి గొప్పగా స్థితి అని మనం గ్రహించాలి. అయితే ఇప్పుడు వారే అందరికి భోజనాలు పెట్టాలి. బోధించే వారే వచ్చి భోజనాలు పెట్టాలి. పరిచర్యకు ఆటంకం అవుతుంది. అందుకని వారు సంఘాల్లో పరిచర్య చేసే వాళ్ళని కూడా అభిషేకించాలి, అనాయింట్ చేయాలని వారు గుర్తించారు. అనాయింట్మెంట్ చేసిన వారు ఆ పనులు చేయాలి. ఇప్పుడు మనకు కూడా మన సంఘంలో కూడా అలాంటి వ్యక్తుల్ని మనం అనాయింట్ చేశాం. దేవుని యొక్క సంస్కారం అప్పుడు మనం కొంతమందిని అనాయింట్ చేశాం. ఆ భోజనాల దగ్గర పనిచేసే వాళ్ళని కొంతమందిని అనాయింట్ చేశాం. అలాగే సంఘ పరిచయం చేయడానికి శుభ్రాలు చేసే వాళ్ళని అనాయింట్ చేశాం. ఆ రీతిగా వారు ఆ పనుల్లో దేవుని యొక్క పనికి సమానంగా వారికి దీవెనలు ఉన్నాయని సంగతి గ్రహించినట్టుగా మహాదేవుడు మాట్లాడుతున్నారు. సేవ చేసేవాళ్ళు ఎంతో, వాక్యం చెప్పేవాళ్ళు ఎంతో, అందరూ కూడా దేవుని దృష్టిలో ఒకే పని చేస్తున్నారు. ఎవరి భాగాలను వాళ్ళు చేస్తున్నారని ఈ దినమున వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి
12 మంది శిష్యులు, దేవుని యొక్క శిష్యులందరూ, ఆ 12 మంది కూడా ఆత్మతో నింపబడిన వారు కదా. మొత్తాన్ని పిలిచారు, సంఘంలో ఉన్న బిడ్డలందరినీ పిలిచి, చూడండి అక్కడ ఏం జరుగుతుందో. దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టిన యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొని మేము వారిని ఈ పనికి నియమితము. పనిచేసేవారు కూడా ఈ 2 పాయింట్లు ఉండాలి: దేవుని ఆత్మ, దేవుని జ్ఞానము. అందుకని అక్కడ అంటున్నాడు నిండుకొని. మరలా వారు ఈర్ష్య భావాలతో ఉండిన మనుషులుగా ఉండకూడదు. వారే రావాలి అంటే దేవుని యొక్క యేసయ్య స్వారూప్యాన్ని చూపించేవారిగా ఉండాలి. అది వారిని ఎన్నిక చేసుకోవటానికి కొంతమంది మనుష్యులను సంఘం నుంచి లేవనెత్తారు. దీన్ని బట్టి సంఘము గుర్తించాలి, ఇందులో ఓట్ల ఎలక్షన్లు ఏం లేవు. ఏమున్నాయి ఇక్కడ? మంచి పేరు, ఆత్మతో నింపబడి దేవుని జ్ఞానంతో నింపబడిన వారే, అనగా ఈర్ష్యాభావం లేనటువంటి వారు, దేవుని యొక్క వాక్యానుసారం పరిచయం చేయగలిగినటువంటి వారు. అటువంటి వారిని వారు ఏం చేస్తున్నారంటే, అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్యను ఎడతెగకయుందుమని చెప్పి ఈ మాట జనసమూహములకు ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన స్టెఫెన్, ఫిలిప్, ప్రొకరు, నికోరోను, తిమోను, పద్మనాసు యూదుల మత ప్రవిష్టులను అంతియొక్క వాడును నికోలాసు అని వారిని ఏర్పరచుకునేది. ఎన్నిక చేసుకోవటంలో కూడా ఇప్పుడు అలాంటి జరగట్లేదు. వచ్చింది ప్రాబ్లం అది సంఘాల్లో. ఆది సంఘంలో జరిగిన సంఘటనలు దానికే పరిమితం అంటున్నారు, కానీ నేడు అవి జరగట్లేదు. అవి మనము జరుగులాగన పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థించి అటువంటి వ్యక్తులకు అట్టి స్థితి, స్థానం ఇవ్వాలని మహాదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ ఉన్నారు. ఆ తరువాత వారందరూ ఏం చేశారంటే, వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చేతులుంచడం అంటే ఏంటది? పరిశుద్ధాత్మ శక్తి వారిలోనికి ప్రవేశిస్తుంది. అది గమనించాలి అందరూ. పరిశుద్ధాత్మ తాకిడి ఆ శరీరంలోనికి వీరి ద్వారా లోపలికి వెళ్తుంది. అందువల్ల హస్త నిక్షేపము చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండమన్నాడు. హస్త నిక్షేపం చేసేటప్పుడు ఎదుటివాడు పాపిగను, దుర్మార్గుడిగను, దేవుని యందు భయభక్తులు లేక ఆ సాతాను బంధకములో ఉంటే పెట్టొద్దన్నాడు. జాగ్రత్త వహించు అన్నాడు. ఇక్కడ ఎవరి మీద పెట్టారు వీళ్ళు? ఆత్మతో నింపబడిన వారి, భయభక్తులు, దేవుని యందు భయభక్తులు గలవారు, ప్రార్థన యందు నిలకడగా ఉండేవారి మీదే. ఆ యనమదల ప్రాంతంలో నేను మెసేజ్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉంటారు ఒక 4-5. ప్రార్థన చేసి నా చేతులను లాక్కొని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాడి నెత్తి మీద. అంత ఆశ, ఆత్మ తాకిడి కావాలని. పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉన్నప్పుడు ఎదుటి వారికి తెలిసిపోతుంది మనలో ఆత్మ ఉందో లేదు. ఆ ఆత్మ తాకిడి కోసం వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వాక్యము ఆ దినమున ఏదైతే ఉందో నేటికి నీ కొనసాగించబడుతూ ఉన్నది. కాబట్టి స్ట్రైఫ్ అనేది కలహములు, కొట్లాటలు, దేవుని కొరకు హతసాక్షులు ఉన్న సహజమైపోయింది. ఆ దినాల్లో ఆ కొన్ని సంఘటనలను తెలియజేసి మనలను బలపరుస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం.
చూడండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్న కొన్ని మాటల్ని మనం ఇందులో ధ్యానిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. 42 అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుతురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించరి. వేట కూడా అదే. ఎవరండి వారు? జనాల కోసం దేవుణ్ణి ఒప్పుకుంటున్నారు, జనాల కోసం దేవుణ్ణి ఒప్పుకోవట్లేదండి. అది ఉండకూడదు అని దేవుడి ఇంద్రాన మనతో మాట్లాడుతున్నాడు. అది ఉండకూడదు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క ఆత్మీయతో బలపరచబడినటువంటి జ్ఞానవంతులైన వారు కూడా లోకం వైపు చూస్తున్నారు, కానీ సత్యము వైపు చూడని వారుగా ఉంటున్నారు. వారి హృదయములను దూరపరుచుకొని దేవునికి దూరపరుచుకొని నరక ప్రాప్తులు అవుతున్నారు. లోకములో వారు అధికారులే, కానీ దేవుని దృష్టిలో నరక ప్రాప్తులు. మరి యొక్క మాట 6వ అధ్యాయం 1 యోహానులో మహాదేవుడు మాట్లాడుతున్న మాటని చదువుకుంటూ వస్తున్నాం. 6th chapter 1st verse లో ఆత్మదేవుడు ఈ మాటను మాట్లాడుతున్నారు. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల యెడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. బహుజనులు, అనేక మంది. దేవుని క్రియలు మనము చూచి కూడా, అనుభవిస్తూ కూడా ఆయనను వెంబడించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకవైపునేమో లోకం వైపు చూస్తున్నారు, ఒకవైపు వారేమో దేవుని వైపు చూస్తున్నారు. మనం ఎటు చూస్తున్నామని దేవుడు ఒక పర్సనల్ క్వశ్చన్ హ్యాడ్ బీన్ పుట్ బై ద గాడ్. మహాదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 7:12లో మరి ఒక సత్యాన్ని చదువుకుందాం. మరియు జనసమూహము ఆయనను గూర్చి గొప్ప సడుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడని, మరి కొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడని. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. మనకి ఇంతకంటే ఏమన్నా ఎక్కువ చెప్పండి? మనకు అదే పరిస్థితులు భారతదేశంలో కూడా. ఆ రోజున ఆయన ఉన్నప్పుడు ఉన్న మాటలు ఇవన్నీ. ఏమన్నారు? మంచోడు కాదు ఆయన. ఇక వాళ్ళని ఏం చెప్తాం మనం, చెప్పండి. నెక్స్ట్ ఏమంటున్నారు? మంచివాడు కాదండి. మరి ఒక మాట అక్కడ ఏమన్నా మాట ఏంటంటే మోసపుచ్చువాడండి. కాబట్టి ఈ మైండ్ సెట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ all the times continuing like that because Satan is ruling this world. అదే సాతానుడు ఈ లోకాన్ని రూల్ చేస్తున్నాడు. కాబట్టి అలనాటి నుంచి నేటి వరకు కూడాను కొనసాగించబడుతున్నది అసత్యము. మనుషులను ప్రలోభపెట్టి వారిని బలహీనపరిచి దేవునికి దూరపరిచి నరక ప్రాప్తులను చేస్తున్నాడు. అలనాడు యేసయ్యనే అలాగన్నారండి. నేటి కాపరులు అంటే తప్పే ఉంది. నేటి కాపరులు కూడా అంటున్నారు. చూడరు, సత్యము వైపు చూడరు, అసత్యము వైపే మనుషుల యొక్క ఆలోచనలు వెళ్తా ఉంటాయి. అలాగనే జరిగిపోతున్నాయి. మరి యొక్క మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆత్మదేవుడు ఒక సత్యాన్ని చెప్తున్నాడు. ఒక సంఘటనని ఒకసారి చూద్దాం. మహారాణి మహారాజు ఉన్నారు. దేవుని యొక్క ఆత్మతో కూడిన స్థితిలో
వారి పరిస్థితులు చూస్తాం. 1 రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో వారు చేసినటువంటి క్రియ నేటికి జరుగుతూనే ఉన్నది. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో మహాదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. 21వ అధ్యాయము 10వ వచనమును మొట్టమొదటిగా చదువుకుందాం. రాళ్లతో చావబడ్డది. ఏం తీర్పు దేవుని చెప్పొద్దన్నారా తల్లి? నీవు దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని ఆ రోజుల్లో ఏముందో ఈవేళ కూడా అదే జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో ఏముందో ఇవాళ కూడా అదే జరుగుతూ ఉంది. మహాదేవుడు చూడండి, నీవు దేవుని రాజును దూషించటమని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను స్థిరపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్లతో కొట్టుడి. అబద్ధ సాక్ష్యాలు కోర్టుల్లో కూడా ఇవి మాకు నేను చూస్తుంటా. ఇవన్నీ అక్కడ రెడీగా ఉంటారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పాడు డబ్బులు తీసుకోవడానికి. ఆ డబ్బులు తీసుకొని అసలు వాళ్ళకి సంబంధమే ఉండదు. ఆ తీర్పు అనేది జడ్జి గారి దగ్గర నుంచి అసలు చూసినట్టే చెప్తారు. జడ్జి గారికి కావాల్సింది తీర్పులో సాక్ష్యమే. అలాగనే ఆలనాడు కూడా అదే జరిగింది. జరిగి అతన్ని మరణానికి గురి చేశారు. అతని ఆస్తిని తీసుకున్నట్టు మాత్రమే కాకుండా అతని పితరులకు సంబంధించిన ఆస్తిని వారు తీసుకోవడం మాత్రమే కాకుండా అతనిని మరణమునకు గురి చేయటం మాత్రమే కాకుండా అతనిపై నెపము దేవుని రాజును దూషించారని నెపము వేయట మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడాను దేవుని యొక్క ఆత్మీయతో జీవిస్తూ మనము బలపరుస్తున్న సమయాల్లో నీవు వస్తాయి. మన ఇళ్లలో వస్తాయి, మన బంధువుల్లో వస్తాయి, మన సంఘాల్లో వస్తాయి, మన చుట్టుపక్కల కూడా వస్తాయి. ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం పారిపోమన్నాడు దేవుడు. నో, ఒక రైల్లో మనం వెళ్తుంటే చెట్లు ఎలాగపోతాయి అంతే. చెట్లు పరిగెత్తుతాయండి, పరిగెత్తినట్టు కనపడతాయి చెట్లు. కాబట్టి ఆ రీతిగా మనం ఏం చేయాలంటే సంఘాల్లో ఇలాంటివన్నీ ఏర్పడినప్పుడు బయలుదేరండి వీళ్ళుగా సువార్త చేయడానికి అంటారు. మనం ఎవరన్నా స్త్రీలు సంఘంలో పరిచయం చేస్తుంటే వాళ్ళని ఒప్పుకోరు. ఏమో బయలుదేరిందండి వాక్యం వచ్చినట్టు. లేదు లేదు లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రలోభ పెడతారు ఒక్కొక్కరిని. వాళ్ళకి తృష్ణ కలిగి ఉంటారు. ఏ విధంగానైనా సేవ చేయాలి, వాక్య బోధే కాదు, సంఘ పరిచర్య కాదు, ఏదైనా కూడా చేయాలని తహతహలాడిపోతారు. ఆటంకపరచకూడదు. అందులో ఏముంది? దేవుడి ఎంత ఆశీర్వాదము పరిచర్య స్వార్థ చెప్తాడు, వీళ్ళకి కూడా అదే ఆశీర్వాదం. యుద్ధము చేసేవాడికి ఎంత ఆధిక్యత ఉన్నదో ఆ బాణములు మోసేవాడికి, కత్తులు మోసేవాడికి కూడా అంతే ఆధిక్యత ఉన్నది అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. ఫిలిపియన్స్ లో ఉన్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 2:14లో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఫిలిపియన్స్ 2:14, మీరు మూర్ఖమైన వక్ర జన్మ మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులైన దేవుని కుమారులన్నట్లు జాగ్రత్తగా వినాలి. మన వాళ్ళందరూ సడుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. నిష్కళంకులను, అనింద్యులైన దేవుని కుమారులన్నట్లు. దేవుడు రేపొద్దున మనల్ని ఈ టైటిల్స్ తో ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్ర. అందుకనే ఆయన ముందుగానే మనకి వాక్యం ద్వారా బలపరుస్తున్నారు. ఇలాగూ
బలపరుస్తూ అంటున్నారు. దేవాతి దేవుడు అంటున్న మాట ఏంటంటే, సడుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణమగును. ఎప్పుడట? క్రీస్తు దినమున, రేపు రాకడలో అతిశయ కారణమగును. ఛాతీలు అనేది తిరుగుతారంట. దేవుడిలా పిలుచుకుంటారంట వారిని. దేవుడు ప్రక్కన ఇలా నిల్చుంటారంట. దేవుడు భలా మంచి దాసుడా అంటాడు. అసలు ఇంత వాక్యం మనకి చెప్తున్నా కూడా మనం దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాం, కొద్దిపాటిగానైనా. ఎందుకంటే వాక్యం బోధించేది అందుకే. నిన్ను నువ్వు శుద్ధీకరింపజేసుకొని దేవునికి అత్యంత సమీపమైన వ్యక్తిగా ఉండాలని ఆత్మదేవుని యొక్క మహాకాంక్ష ఉన్నది. క్రీస్తు దినమున నాకు అతిశయ కారణమగును. ఆ రోజున నేను చెప్తే విన్నారా అనే భావనలో ఆయన అక్కడ యేసయ్య దగ్గర నువ్వు నిర్మించుంటావు. యేసయ్య ప్రక్కన నుంచోవడం అనేది ఎంత గొప్ప సంగతి అండి. దేవుని ప్రక్కన, ఎంత గొప్ప సృష్టికర్త ప్రక్కన మనం ఉంచడం. ఆయనను మనము ఆ రీతిగా ఘనపరిచే విశ్వాసులుగా ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, కరెక్టే, వీళ్ళంతా ఇలాంటి వాళ్ళే. కానీ మనం మాత్రం దేవుని చేత అప్రిషియేట్ చేయబోయే మనుషులుగా ఉండాలి. అందుకే వాక్యాన్ని మనం మంగళవారం, గురువారం, శనివారం, రెండవ శనివారం మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన పునరుత్థాన ఆదివారం వాక్యాన్ని వినేది. అందుకే ఏదో ఒక వారానికి ఒక గంటలో మనం లేదు, మనకు సాధ్యమైనంత వరకు 5-6 గంటలు మన వారంలో ఉంటున్నాం. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను మనం బలపరుచుకొని శక్తివంతము కావడానికి దేవుని ఎదుట నిలబడటానికి అతిశయంగా కారణం అవ్వాలని మహాదేవుడు మనల్ని ఏ రీతిగా ప్రలోభ పెట్టి వాక్యంలో సత్యములు తెలియజేస్తున్నాడు. స్టోరీలు కాదు ఇవి. దేవుడు మన కొరకు నిర్దేశించి వ్రాయించిన గ్రంథములోని సత్యములు. మీరు ఈ రీతిగా ఉండండి, మీకు దేవుని యొక్క కృప ఉన్నది అని తెలియజేస్తున్న మాటలు ఇవన్నీ. ఆయనే మాట్లాడుతున్న ఈ మాటలన్నింటినీ మనం గ్రహించినప్పుడు మన ఆత్మీయతను స్థిరపరచుకొని దేవుని కొరకు సిద్ధపరచబడిన వారిగా ఉండాలి. దేవుని కొరకు సిద్ధపరచిన జనాంగంగా ఉండాలని అక్కడ అంటున్నాడు. చూడండి 17 మంచి మాట. మరియు మీ విశ్వాస యాగములోను. ఏంటంటే అది విశ్వాసం అనేదట ఒక యాగం. ఆ యాగం ఏంటి? యాగం యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఒక టార్గెట్ పెట్టుకొని యాగం చేస్తారు. ఆ టార్గెట్ అయ్యే వరకు కూడాను యాగం నడుస్తూనే ఉంటుంది. అలాగే మన విశ్వాసం ఏంటి? నిత్య జీవము, దేవునితో జీవించుట, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మధ్యన ఆయనను స్తుతించే యోగ్యకరమైన విశ్వాసులుగా, మహిమ శరీరులుగా ఉండుట. అది మన యాగం. అప్పటి వరకు మన విశ్వాసం కొనసాగబడుతూనే ఉండాలి. అక్కడ అంటున్నాడు చూడండి, దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరు ఆనందించి నాతో కూడా సంతోషించుడి. పానార్పణముగా చనిపోయినా కూడా నేను ఐ డోంట్ కేర్ అనే భావాన్ని మనం కలిగి ఉండాలి దేవుని కొరకు. అందుకని ఇవన్నీ గ్రంథంలో లిఖించి మనకు ఉంచారు. మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడానికి. కానీ కథల్లాగా విని వాళ్ళు అట్లా అంట, అసలు ఆ భావాలు మీరు పెట్టుకోవద్దు. అదే వాళ్ళని గురించి రాశారు అని అనుకోండి. కానీ అది మనది, మనము శుద్ధీకరింపబడాలి, మనము దాని కొరకే ఉండాలనే భావాన్ని మనం పెంపొందించుకుందాం. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకుని స్థిరపరచుకున్న క్రమంలో
కీర్తనాకారుడు ఒక బలోపేతమైనటువంటి వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. 37వ అధ్యాయము 1వ వచనములో ఆయన ఆత్మవశుడై గ్రహించినటువంటి మాటని మనకి ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 37:1 చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకము. ఇది కామన్ అయిపోయింది మనకి. వ్యసన పడకూడదు, మత్సర పడకూడదు. వ్యసన పడకూడదు, మత్సర పడకూడదు. ప్రార్థన చేయి వాళ్ళ కోసం. అంతేకాని నీ మనస్సులో అనే భావన మీరు తీసేసేయండి అంటున్నాడు దేవాతి దేవుడు. నెక్స్ట్ ఏమంటాడు చూడండి. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను. అంతే, నీ హృదయంలో ఉన్న కోరికలను తీరుస్తాడు నువ్వు ఇలా ఉంటే. దాని పెద్ద నువ్వు ప్రోగ్రాం పెట్టుకొని అవసరం లేదు. అలాంటి మంచి మనస్తత్వము దేవుని ఎరిగిన మనం కలిగి ఉండాలని మహాదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనోభావాల్లో ఉన్నటువంటి స్థితి సంఘాల్లో ఉండకూడదని ఈ దినాన ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. సంఘము పరిశుద్ధముగానే ఉండాలి. అందరూ కూడా చిన్న లేదు, పెద్ద లేదు, తన లేదు, మన లేదు, అందరూ సమముగా ఉండాలని మహాదేవుని యొక్క అందరూ ఐక్యమత్యంతో, సహవాసంతో, ప్రేమతో జీవించాలని దీని దాసుల గురించి దేవాతి దేవుడు. అందుకంటే ఇలాంటి వారు ఉంటారు కాబట్టి వారిని సంఘంలో చేర్చి వాళ్ళని శుద్ధీకరించి పంపడానికే యేసు వచ్చాడు. అంతేకాని వారు ఇంటెన్షనల్ గా వాటిని డ్యూటీల మీద ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ఉండరు. అది మనం గమనించాలి. మహాదేవుని యొక్క ఆత్మీయతతో కూడిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. 1 కొరింథీ 10:10లో ఇలాంటి సడుగుట గురించి కూడా భక్తుడు మనకి తెలియజేసి మనల్ని ఒక రీతిగా ఉన్నటువంటి మనస్తత్వాలను స్థిరపరిచి బలపరుస్తూ ఉన్నాడు. మీరు సడగకుడి, వారిలో కొందరు సడిగి సంహారకుని చేత నశించిరి. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆ ప్రయాణంలో ఇలానే చేశారు. అందుకని దేవుడు ఏం చేశారు? వాళ్ళని మరణానికి గురి చేశారు, సంహరింపబడ్డారు. మనకేమవుతుంది? మనకి అలాంటి శిక్ష ఉంటుంది, మనకు కనబడదు. అలాంటి శిక్షలోనికి మనం వెళ్ళకూడదు. అందుకని గుర్తుగా చెప్తున్నాడు, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించరి. మీరు సడగకుడి, వారిలో కొందరు సడిగి సంహారకుని చేత నశించరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. వాక్యం ఎప్పుడు కూడా ఇదే గుర్తు పెట్టుకోండి అందరూ. బుద్ధి కలుగుటకై వ్రాయబడింది కానీ కథలాగా వినటానికి కాదు అని మనం గ్రహించాలి. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము, యాకోబు భక్తుడు కూడా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయము 19వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 5:19లో మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. 5:19 నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించినట్లా. ఏంటంటే అసలు ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమందు మళ్ళించినట్టుగా పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు
మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పువేయనని తాను తెలుసుకోవలను. ఒక ఆత్మను రక్షించడానికి మన ప్రయత్నాలు చేయాలండి. అంటారు మనుషులు అనేవాళ్ళు సాతాను లోకం కాబట్టి ఇది మనుషులు అనేవాళ్ళు తప్పిపోతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఇలాంటి వాక్యాలు బోధించి వారిని సత్యం వైపు మళ్ళిస్తే చాలు. వాళ్ళని దూరపరిచి విమర్శించి ఇంకా వాళ్ళని దేవుడికి దూరపరిచి మనము పాపంలో నిండిపోయి ఇవన్నీ కూడాను చాలా పొరపాట్లు జరుగుతున్నాయి సంఘాల్లో. అవి ఉండకూడదని ఆత్మదేవుడు చెప్తారు. ఇవన్నీ కూడా ఇలాగుంటే కొంతమంది ఏంటంటే అవి ఆది సంఘం సరిపోయి మనకు ఆది సంఘంలో ఉన్న విశ్వాసం ఒకటే, నువ్వు ఒకటివే, అదే దేవుడు, వారు మనము ఆయన దగ్గరికి రేపు వెళ్ళేది, ఆయన కోరుకునేది నీతి సత్యము. కంటే దానికి ఒక బ్యాన్ రేస్ పెట్టి తప్పుల్లోనికి వెళ్తున్నారు. అలా కాదండి, అసలు ఆ పరిస్థితులు లేవు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి, మహాదేవుని యొక్క మహాశక్తిని బట్టి మనుష్యులు ఎలాంటి వారో గ్రంథంలో కొంతమంది ఉన్నారు. సహోదరులే వాళ్ళిద్దరు దేవుని యందు అత్యంత ప్రియమైనటువంటి వాడు. అటువంటి వారిని మరి ఒక సహోదరుడు, ఒక గర్భం నుంచి వచ్చిన వారే, మొట్టమొదటి మానవులు వాడు. ఆదాము దైవ జ్ఞానంతో పుట్టినటువంటి వాడు, దేవుని యొక్క ఆత్మతో. వీరిద్దరు మాత్రము మొట్టమొదటి మానవులు, తల్లి గర్భంలో నుంచి వచ్చేటువంటి వారు. ఆదాము అలా కాదు కదా, దేవుని యొక్క ఆత్మతో నింపబడి వచ్చినాడు. వారిలో కయ్యూను అని ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయము ఆది కాండము 13వ వచనం చదువుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి ఏమిటో మనం చూస్తూ వస్తున్నాం. ఆది కాండము 4:13లో మహాదేవుడు మాట్లాడిన ఈ మాటని ఏ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 4th chapter 13th verse. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు అలాంటి శిక్ష మనకు ఉంటుందని చెప్తున్నారు. అలాంటి శిక్ష నీకుంటుంది, జాగ్రత్త సుమి. ఆయనకి ఎలాగైతే శిక్షించారో దేవుడు పక్షపాతి కాదు కదా. ఆయనకి ఏది వేశాడో అదే నీకు. ఆయన చేసిన తప్పేంటి? తమ్ముడిని దూషించి మరణానికి గురి చేశాడు. దేనికి? దేవుడు మెచ్చుకున్నాడని అంటండి. ఇది ఇప్పుడు సంగతి. దేవుడు వాళ్ళ తమ్ముడిని మెచ్చుకున్నాడని అతన్ని మరణానికి గురి చేశాడు. వెళగడు అదే సంఘంలో ఒక ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డలు చూసి వేరే వాళ్ళు అలా చేస్తుంటారు. దోష శిక్ష ఆ కయ్యూని కంటే ఎక్కువ ఉంటుందని గమనించండి. 14వ వచనం కూడా చదువుదాం. నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశంగా ఎదురు కావు, నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో నేను. అప్పుడు పశ్చాత్తాపం కలిగింది, అప్పుడు మారు మనసు కలిగింది. నన్ను వాడెవడో చంపేస్తాడు, నేను మా తమ్ముడిని చంపాను కదా. అది ఆటోమేటిక్ గా నీతిమంతుడికి ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. ఆయన కూడా దేవుడిని ఆరాధించాడు, కానీ దేవుడు ఎవరి ఆరాధనను అంగీకరించాడని ఆ సంఘటనలో మనం చూస్తాం. ఆ ఆరాధనని ఉన్న వాళ్ళందరిలో ఆయన ప్రత్యేకించి నీవు అన్నప్పుడు వేరే వాళ్ళకి ఎలాగుంటుంది? ఇట్లా అలా ఉండకూడదు అంటాడు దేవుడు. నువ్వు నీ ఆరాధన క్రమాన్ని పెంచుకో, దేవునికి ఇష్టమైన రీతిలో ఎగురు, అంతేకాని నీకు నీవుగా దుష్టత్వంలోనికి వెళ్ళొద్దని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. అటు అజ్ఞానంతో ఉండొద్దు, కయ్యూన్లాగా ఉండొద్దు.
కాబట్టి మరి యొక్క ఆదికాండము 31లో ఈ సంఘటన ఎలా జరుగుతుందో చూస్తాం. 30వ అధ్యాయము 1లో ఉన్నటువంటి మాటని ఈ రీతిగా చదువుకుంటున్నాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నింపు, లేని ఎడల నేను సత్యతను నిన్ను. ఇదేనండి లోకంలో ఒకళ్ళ పిల్లలు ఉంటే వేరే వాళ్ళకి ఈ అసూయే. దేవుడిచ్చు బహుమానము అనేది మనందరికీ తెలుసు. అక్కడ ఆయన ఏమంటున్నాడు చూడండి భక్తుడు, నెక్స్ట్ మాట, యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని నేను చచ్చదనంటే యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా? నేను దేవుడని ఇచ్చేది దేవుడిస్తాడు కాబట్టి నువ్వు ఈర్ష్యపడితేలా? వాళ్ళకందరికి మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు లేరు, బాగా చదువుకున్నారు. అస్సలు దేవుని క్రియలో ఎవరు కూడా అలాంటి అసూయలు పెట్టుకున్నారంటే మాత్రమే అంతే. అసలు అలాంటి భావమే మనకు రాకూడదు. అది వచ్చిందంటే మనది నిజదేవుని ఎరిగి కూడా వృధానే. నిజదేవుని ఎరిగి కూడా వృధానే. అది లేనిపోని భ్రమతో కూడినటువంటి ఆలోచనలు మనకి. మగపిల్లలు అయితే గొప్ప, ఆడపిల్లలు అయితే తక్కువ. ఇండియాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని బ్రాహ్మణుడు, సనాతన బ్రాహ్మణుడు, జ్ఞానవంతుడు, విద్యా ప్రవీణుడు, ప్రపంచంలోనే ధనవంతుడు. ఇక ఆయనలో ఇది లేదు అది లేదు అంటానికి లేదు. విధవరాడంటే లెక్క లేదా? అది గమనించాలి. మనం ఎన్ని ప్రూవ్ చేశారు మన పెద్దలు, అలాంటి ఎన్ని కొట్టేయాలి. అలాంటి అసూయలు ఉండకూడదు. పిల్లలు లేరని ఎవరు ఆమెకే వరుస పెట్టి పడుతున్నారు, ఎవరికే పుట్టట్లేదు. అందగత్తే మళ్ళీ మరి యొక్క మాటని మనం చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనంలో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. నిర్గమకాండం 3:11లో, అందుకు మోషే, నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నీవు ఏదైనా కూడా నువ్వు దేవుని పని కొరకు నువ్వు సిద్ధపడితే చాలు. నేను నాకు శక్తి లేదు స్వామి అని అంటున్నాడు మోషే. జ్ఞానవంతుడే. ఫరో అంటే అసలు లెక్క లేనటువంటి జ్ఞానం గలవాడిన తక్కువ చేసుకొని మాట్లాడుతున్నాడు. నేను ఎంతటి వాడిని తక్కువ చేసుకుంటే నేను నీకు ఉంటాను పోవని అంటాడు. అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాకపోతే ఆయనపై ఆధారపడే మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నాం. సంఖ్యాకాండ 16:8లో ఆత్మదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. 16:8లో సంఖ్యాకాండంలో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నాడు. 8వ వచనం, మరియు మోషే కోరహతో ఇట్లా, నేను లేవీ కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకుని మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీల సమాజం నుండి మిమ్మల్ని వేరుపరచుట మీకు అల్పముగా కనపడునా? ప్రతి దానికి దేవుని పరిచయానికి వచ్చేటప్పటికి వేడలాగానే ఆలోచిస్తుంటారు. మమ్మల్ని తక్కువ చేశారు, ఈ ప్లేస్ పెట్టారంట. లేదు, దేవుడు అంటున్న మాటను మీరందరూ గుర్తించుకోవాలి. అల్పముగా కనపడునా? ఆయన నిన్నును నీతో లేని నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకోలేను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు.
ఇందు నిమిత్తము నీవును నీ సమస్తను యెహోవాకు విరోధముగా పోగి ఉన్నారు. అహరోనీయుడు అతనికి విరోధముగా మీరు సనుగునేలా అనెను. అప్పుడు మోషే ఏలియాబు కుమారుడైన దాతాను అని పిలువ నమ్మించాను. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనంటి పరిచయం చేసేది, ఆయనంటి యాజకత్వం చేసేది దేవుని క్రియలండి అవి. వాళ్ళు ఎమ్మటి పనిష్మెంట్ ఇచ్చాడా దేవుడు? అహరోన్ని గురించి చెడ్డగా మాట్లాడితే. అందుకనే దైవజనులు ఎక్కడైనా ఉండని ఎలాంటి వాళ్ళని మనకు అనవసరం. మీరు మాత్రము విరోధముగా డోంట్ స్పెల్. దేవుడు చూసుకుంటాడు. చేతనైతే ప్రార్థన చెయ్యి. మనకు అంత అర్హత లేదు. ఒకవేళ ఆయనకి దేవునికి ఏమైనా ప్రార్థనలో ఎంత సంబంధం ఉందో మనకేం తెలుసు? దూషించే మనస్తత్వం మనకొద్దు, హేళన చేసే మనస్తత్వం మనకొద్దు. ఇది గుర్తు మనకి. కాబట్టి ఇలాంటి సడుగులు లోకములో ఉంటాయి. ఆ సడుగుల లోపలికి మీరు వెళ్ళొద్దని మహాదేవుడు మాట్లాడతాడు. 12వ సంఖ్యాకాండంలో కూడా మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. ఇది ఇంకా ఘోరం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఆ సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు. కూషు దేశం అంటే నల్ల స్త్రీ. యూదులు ఇక మీకు చెప్పిందే ఉంది, ఈ ప్రపంచంలోని అందగాళ్ళు అందగత్తలు. ఈయన నల్లని వాళ్ళు చేసుకున్నారని అక్క అన్నయ్య ఇద్దరు కూడా ఏ మాత్రం కూడా అసహ్యంగానే మాట్లాడారు. దేవుడు దిగొచ్చాడండి, పైనొచ్చి దిగొచ్చి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? సర్వ మానవాళి ఒకటే. తన మన లేదు, అగ్రమం లేదు, లోవర్ లేదు. ఇది మనం పెట్టుకొని దేవునికి విరోధంగా ఉంటున్నాం. చాలా సున్నితంగా ఉంటుంది బైబిల్. ఎప్పటి ఆయన దిగొచ్చి ఆ స్త్రీకి, మిర్యాము అనే స్త్రీకి కుష్టు వేధిస్తాడు. కాశీమహాకాశం దిగొచ్చే నా భక్తుడిని మీరు ఇలాగంటారు. భూమి మీద ఉన్నవా భక్తుల్లో అతనే మొట్టమొదటి వాడు, సాత్వికుడు అంటాడు. ఇంకా సర్టిఫికేట్ కూడా ఇస్తాడు. కాబట్టి దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారు మనకెందుకు? మనం మాట్లాడొద్దు ఒకళ్ళ గురించి. ఆ విధంగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకుని మనం ఆత్మీయతలో స్థిరపరచబడాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మనస్సులను మార్చుకుందాం. 1 తిమోతిలో ఉన్నటువంటి ఒక మాటను చదువుదాం. 3వ అధ్యాయం 7లో మహాదేవుడు ఈ మాట చెబుతున్నాడు. 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదివినప్పుడు ఆత్మదేవుడు ఈ మాటనే మనకు తెలియజేస్తున్నాడు. 1 తిమోతి 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మరియు అతడు నింద పాలై అపవాది గురిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. సంఘమునకు వెలుపటి వారు మన చుట్టుపక్కల అన్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనల్ని మెచ్చుకోవాలి. అమ్మో, వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు కదా, తప్పు చెప్పరు, పాపం చేయరు, అబద్ధికులు కాదు అని వాళ్ళు సందర్భానుసారంగా మనల్ని సర్టిఫికేట్ ఇవ్వాలి. అంతేకాని వాళ్ళతో ఏకీభవించి చేస్తే ఉపయోగం. ఎంత మంచి గ్రంథం చదువుకుంటాం. మహాదేవుడు స్పష్టంగా చెప్తున్నారు. 8వ వచనం చూడండి. అలాగనే పరిచారకుల మానులయుండి ద్విమనస్కులను మిగిలిన మద్యపానాసక్తులను దుర్లాభమును ఆపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షిలో గైకొన్న వారై ఉండవలెను. ఇది మన విశ్వాసంగా చేయాల్సిన పనులు. విశ్వాస మర్మము, అక్కడేమన్నాడు? విశ్వాస యాగము అన్నాడు. ఇది ఆ మాటలోనే గొప్ప ఆత్మీయ సత్యం ఉంది. ఆ మర్మాన్ని తెలుసుకొని మనం జీవించడానికి ప్రయత్నం చేయాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ మహాదేవుని యొక్క ఆత్మీయతలో స్థిరపరచబడిన మనము ఈ మాటను కూడా చదువుకుందాం. ఎఫెసీ 4:9లో
ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. ఎఫెసీ 4:9 ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినయు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తను నింపినట్లు ఆకాశ మండలముల కంటే మరి పైకి ఆరోహణమాడి ఉన్నాడు. మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది, ఏకత్వం ఉండాలి. మనందరం ఒకే ఆలోచన ఉండాలి. అది లేకపోతే మన వాక్యం సరిగ్గా ఇంటలేదని అర్థం. సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు ఆయన ఇలాగ నియమించింది. అంటే క్రీస్తు ప్రభులు వారు ఏ రీతిగా ఆరోహణ అయ్యాడో నీవు అవటానికి అదొక మార్గం. అందుకని అది మనకు సూచించి ముందే చెప్తున్నారు మహాదేవుడు. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని శక్తివంతమైన జీవితాలు జీవిద్దాం. సడుగు కోటాలు ఇవన్నీ కొట్టివేద్దాం. మరి యొక్క సత్యాన్ని చదువుదాం. ప్రకటన 2:6 ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఈ లోకంలో. వారు లాంటి వాళ్ళు ఎక్కువ. ప్రకటన 2:6 ఉన్న ఈ సత్యాన్ని చదువుదాం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితులు క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. నికోలాయితులు అంటే ఏంటంటే అన్ని చేస్తారు. ఇటు విగ్రహాలను ఆరాధిస్తారు, ఇటు దేవుని దగ్గరికి వస్తారు. ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన ద్వేషిస్తున్నాడంట నికోలాయితుల క్రియలను. దేవుడు కూడా ద్వేషిస్తాడు. ఉంటే ఒకవైపు ఉండండి. ఇవన్నీ మన భారతదేశంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అందరూ దేవుడిని సమానంగా ఎత్తారు. అసలు అది సాతానుడు ఎలాగంటే మనల్ని ఐక్యమర్చి ఉంటాను అనే మాట అది యాక్చువల్ అయితే. కానీ సత్యం కొరకు నువ్వు ఐక్యమత్యము ఏదున్న సత్యమే చెప్పాలి. కానీ అలాగైతే అలాగూ ఈ మాట దేవుడు ఇస్తున్నాడు, ద్వేషించుచున్నాను. మనం ఎంతుంటే ఉపయోగం. దేవునితో 24 గంటలు ప్రార్థన చేసి ఉపవాసాలు నుండి మోకాళ్ళు ఉపయోగమే ఉండదు. ఆ రీతిగా మన ఆత్మీయతను మనం స్థిరపరచుకొని మనం జీవించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో స్థిరపరచబడిన మనము ఈ మాట చదువుకొని ముగించుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 2 కొరింథీ 6:3 ఒక మాటను చదువుదాం. 2 కొరింథీ 6:3 ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నారు. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములో నేను అభ్యంతరం ఏమీ కలుగ చేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల యందును, అరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసంలోను, జాగరణలోను, ఉపవాసంలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలం వలన కుడియడములు నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకులై ఉండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాము. ఎంత సాక్ష్యం అండి వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడాను ఈ మాటలు మీరు గుర్తించుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి సంఘాల్లో, ఎస్పెషల్లీ మన సంఘంలో మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అన్యులుగా ఉండేవాళ్ళు మనము సంఘంలో దేవుడు రక్షించడానికి ఈ స్థలాన్ని ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి వారికి ఈ సమస్యలన్నీ ఉన్నాయి. కానీ ధైర్యముగా ఉండండి. మహాదేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. సత్యవాక్యమేనండి. అనేక వాక్యాలు ఉన్నాయి లోకంలో. ఆ విధంగా మిమ్మల్ని మీరు బలపరుచుకుని దేవునికి ఇష్టలుగా ఉండండి. ఈ సడుగులు ఇవన్నీ కూడా కామన్ కాబట్టి అవన్నీ ఉంటాయి. కాబట్టి మన నీతిని ప్రదర్శించి దేవునికి ఇష్టలుగా దీవిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.